హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాకేష్ వి. నేను ఎల్బీ నగర్లో ఉన్నటువంటి నాసా హాస్పిటల్స్లో క్రిటికల్ కేర్ మరియు అనెస్థీషియా డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ఈరోజు వరల్డ్ న్యూట్రిషన్ డే సందర్భంగా ఐసీయూలో మనం పేషెంట్స్కి ఎటువంటి న్యూట్రిషన్ ఇస్తాము అనేది తెలుసుకుందాం. నా దగ్గర ఐసీయూలో రకరకాల పేషెంట్స్ అడ్మిట్ అవుతూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్తో వస్తుంటారు పేషెంట్స్. ఆపరేషన్ అయినాక పెద్ద పెద్ద పేగులకి పొట్టకి సంబంధించిన ఆపరేషన్స్ అయిన పేషెంట్స్ వస్తూ ఉంటారు. చావు బతుకుల మధ్య ఉండే పేషెంట్స్ అందరూ కూడా మనకు జనరల్గా ఐసీయూలో అడ్మిట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా రికవర్ అవడానికి ప్రోటీన్ మనం మందులు ఇస్తూ ఉంటాము, యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాము. ఇవి ఎంతైతే ఇంపార్టెంటో కూడా న్యూట్రిషన్ అంటామండి, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటాం. ప్రోటీన్ కూడా మన మనిషి యొక్క రికవరీకి కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో మా హాస్పిటల్లో ఏంటంటే స్పెసిఫిక్గా ఒక డైటీషియన్ అనే ఒక జాబ్ని మనం పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే పేషెంట్ యొక్క వెయిట్ని తీసుకొని రోజుకి ఎంత ప్రోటీన్ కావాలి, రోజుకి ఎన్ని కిలో క్యాలరీస్ ఎనర్జీ కావాలి, రోజుకి ఎంత ఫ్యాట్ కావాలని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి పేషెంట్ అవసరం బట్టి వెంటిలేటర్ మీద పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఇవ్వాల్సి వస్తుంది. పేషెంట్ వెంటిలేటర్ మీద లేరనుకోండి, వాళ్ళకి కొంచెం తక్కువ ప్రోటీన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆపరేషన్ అయిపోయిన వచ్చిన పేషెంట్స్కి ఎక్కువ ప్రోటీన్ కావాల్సి వస్తుంది. సో ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మనం పర్ కేజీ లెక్కన క్యాలిక్యులేట్ చేసి 1 గ్రామ్ పర్ కేజీ, 2 గ్రామ్ పర్ కేజీ అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎంత ఎనర్జీ ఇవ్వాలి, అగైన్ 100 కిలో క్యాలరీస్ పర్ కేజీ, అలాగే మనం ఎనర్జీని ప్రోటీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక డైటీషియన్ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఎగ్జాక్ట్లీ మనం న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇవ్వడం మూలంగా మన పేషెంట్స్ ఏంటంటే అన్ని రకాలుగా మనకి ఇంప్రూవ్మెంట్ త్వరగా కనిపిస్తుంది. అది ఒకవేళ పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ అనుకోండి, వూండ్ త్వరగా హీల్ అవ్వడం, అంటే మనం సర్జరీ చేస్తాము, సర్జరీ చేసిన సైట్ త్వరగా హీల్ అవ్వాలన్నా కూడా మనకి ప్రోటీన్ అనేది చాలా వరకు అవసరం అన్నమాట. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఐసీయూలో మరి పేషెంట్స్ అన్కాన్షియస్గా ఉన్నప్పుడు మీరు న్యూట్రిషన్ ఎలా ఇస్తారు? స్పృహలో ఉన్నప్పుడు నోటి ద్వారా ఇస్తామండి. స్పృహలో లేని పేషెంట్కి ఏం చేస్తామంటే ముక్కు ద్వారా ఒక పైపు డైరెక్ట్గా పొట్టలోకి వేయడం జరుగుతుంది. దాన్ని రైల్స్ ట్యూబ్ అంటారు. దాని ద్వారా న్యూట్రిషన్ అందించడం జరుగుతుంది. సో ఇది అన్కాన్షియస్గా ఉండే పేషెంట్స్ చేసేది. దీన్ని మనం ఎంటరల్ న్యూట్రిషన్ అంటాం. ఇంకా కొంతమంది సివియర్లీ క్రిటికల్ ఇల్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకి లోపల పేగులు కానివ్వండి, పొట్ట కానివ్వండి, చాలా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా రక్తంలోకి కూడా మనం న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని టోటల్ పేరెంటరల్ న్యూట్రిషన్ అంటారు. మెడ దగ్గర ఒక చిన్న సెంట్రల్ లైన్ లాంటిది పెట్టుకొని దాని ద్వారా ఆ పేషెంట్కి ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ఫ్యాట్ కావాలి, ఎంత కార్బోహైడ్రేట్ కావాలి క్యాలిక్యులేట్ చేసి మనకు రోజుకి ఎంత కావాలనే డైరెక్ట్గా రక్తంలోకి ఇవ్వడం జరుగుతుంది. సో ఐసీయూలో ఉండే పేషెంట్స్కి స్పృహ బట్టి నోటి ద్వారా ఇవ్వడము, స్పృహ లేని పేషెంట్స్కి ట్యూబ్ ద్వారా ఇవ్వడం, రైల్స్ ట్యూబ్ ద్వారా, కంప్లీట్లీ పొట్ట పాడైపోయిన పేషెంట్స్కి రక్తంలోకి డైరెక్ట్గా న్యూట్రిషన్ ఇవ్వడం. సో ఏదైనా వాళ్ళ బాడీ వెయిట్కి తగ్గట్టు మనం న్యూట్రిషన్ ఇవ్వడం జరిగితే కనుక పేషెంట్స్ త్వరగా రికవర్ అవ్వడం జరుగుతుంది. సో మనకి దొరికేటువంటి మోస్ట్ కామన్ అండ్ చీపెస్ట్ ప్రోటీన్లో ముందుగా ఉండేది ఎగ్ అనమాట. సో ఎగ్లో మనకి సుమారుగా 5 నుంచి 6 గ్రాముల ప్రోటీన్ ఉండడం జరుగుతుంది. సో రోజు మనం తినగలిగితే ఒక పచ్చసొన, ఒక తెల్లసొన మొత్తం గుడ్డుతో పాటు తీసుకోవడం జరగచ్చు అనమాట. పర్సన్కి యావరేజ్గా రోజుకి 1 గ్రామ్ ప్రోటీన్, నా బాడీ వెయిట్ 100 కేజీలు అనుకుంటే రోజుకి 100 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. మనం ఏది తీసుకున్నా సరే ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకుంటే మన బాడీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సుమారుగా 100 గ్రాముల ప్రోటీన్ అంటే అది ఎగ్లో కొంత, ఫుడ్లో కొంత, కూరగాయల్లో కొంత, మనం తినే పప్పు దినుసుల్లో కొంత, ఇలా మనం దాన్ని డివైడ్ చేసుకుంటూ రోజు మన బాడీకి అవసరమైనటువంటి ప్రోటీన్ని మనం తీసుకోవచ్చు అనమాట.